హలో గైస్, నమస్తే ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ హత్నూరా దగ్గర ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికి ఖచ్చితంగా ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. నేను ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ హత్నూరా దగ్గర. ఫ్రెండ్స్, నేను ఈరోజు పరకలతో కొర్రమీను పట్టడానికి వచ్చాను. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కొర్రమీను ఎలా అటాక్ చేస్తుందో నేను మంజీరా డ్యామ్ ఆక్టోపస్ లేక్ టూర్లో ప్లేస్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపించాను. ఇక్కడ దాని థంబ్నెయిల్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదే ఆ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి కొర్రమీను ఎలా అటాక్ చేస్తుందో నేను చూపించాను. ఎందుకంటే కొర్రమీను ఎలా అటాక్ చేస్తుందో ఆ వీడియోలో ట్రాన్స్పరెంట్ వాటర్లో క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్. పైనుంచి తాజాగా కనబడుతుంది, అక్కడ వాటర్లో క్లియర్గా చూపించాను. సో దీన్ని బట్టి కొర్రమీను అటాక్ చేసినప్పుడు ఏ టైంలో గుంజాలో అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొర్రమీను బుడ్డ పరుకుని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మనం దానికి ఆపోజిట్ లాగితేనే గాలం దానికి దిగే అవకాశం ఎక్కువ. అది ఆగినప్పుడు మనం గుంజినాం అనుకో, గాలం దానికి తాకి దానికి దిగే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుంది, చూడండి ఫ్రెండ్స్. అది 18 minutes చెప్పాలి. ఈ బెండ్ పోయింది. గుంజుకో. తీసుకో. కలిపినా కాడుతుందా? అమ్మా లోకేజీ బరాబర్. కాడుతుందిగా, తీసుకున్నాగా. రిలాక్స్ కానీ బ్యాగ్ లేకపోతే ఆ సైడ్ చూపిస్తాను. నేను పట్టిన దాంట్లో హైయెస్ట్ ఇదే చెడిగిరే కంట్రోల్ అవుతుంది. లేకండి వేస్తాడా. చిన్నగా ఏం లేదు, మంచిగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, అది వెళ్తుంటే ఆపోజిట్ ఎలా లాగానో అలా లాగితే ఖచ్చితంగా పడే అవకాశం ఎక్కువ.
వాళ్ళ నెంబర్ నోటెడ్ ఉంది వాళ్ళదనా ఇక్కడ మైట్ చెప్పు దా వచ్చి శివ సేమ్ రేటా తక్కువ ఇది అన్ప్లగ్ చేయి కెమెరా డైరెక్ట్ ఆన్ చేయి స్క్రీన్ మీకు ఆగండి అన్నీ ఇన్నే తీస్తున్నాయి అబ్బా పైన కరెక్ట్ షాట్ కదా అన్నిటికీ పనులేని గీత వచ్చినాయి పార్క్ చాలా యాక్టివ్ ఉంది అక్కడ ఏంటి మొత్తం అయిపోయినట్టు కనుక దీన్ని ఉంచుతావాను పడు నేను దాన్ని తీసుకొని అక్కడ పోతా అటు సైడా దాన్ని ముంచింది అప్పుడే ఫస్ట్ టైం ముంచింది దాన్ని ఏం ముంచింది ఫస్ట్. ఫ్రెండ్స్ చూసారా, బెండు ముంచినా కానీ ఓపికగా ఆగి కరెక్ట్ టైం చూసి ఎలా లాగానో. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బెండు కదలగానే కొంతమంది టెన్షన్ పడతారు, టెన్షన్ పడి ఆత్రంలో లాగేస్తారు. అలా కాకుండా ఓపికగా కరెక్ట్ టైం చూసి లాగాలి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దగ్గర రా, మొత్తం క్లోజ్ పెట్టు. అంటే అది వెళ్తున్నప్పుడు ఆపోజిట్ కొడితేనే దిగుతుంది దానికి, అది వదిలినప్పుడు కొడితే దిగదు. అర్థమైందా? ఫ్రెండ్స్ ఏంటి ఈ వీడియో మధ్యలో నుంచి చూపిస్తున్నాడు అనుకోకండి, మా ఫోన్కి జ్వరం వచ్చింది, అందుకే కాసేపు చల్లవాడని పక్కకు పెడితే అంతలోనే ఈ షేప్ నేను వస్తా అంటే వద్దంటానా నేను బయటికి గుంజి పడేసిన, దెబ్బ చక్కగా అయింది. ఒకటే ఉంది అది ఇంకో ముంచినట్టే ఏడుకోదు. ఇదే పోయింది అలా తింటుందని చెప్పా అని, కానీ పెద్దానికి పడుతున్నాయి. అబ్జర్వ్ చేసినావా? నీళ్ళలో ఉన్నప్పుడే ఆన్ చేసాను. బలంగా ఉంచితే ఏమది తెలుసా,
చేపకు కొంచెం కొన అంటది కదా, చీరకపోయి చేప వెళ్ళిపోతుంది. అదే మనము సైడ్గా చూకున్నాం అనుకో, ఆ చిన్న ముక్కు కానే కానీ మెల్లగా బయట తీసుకోవచ్చు. ఇట్లా మై బుడమై బుడమై ఫోన్ టైట్ ఉంటుంది. వాటర్ స్టేట్ ఆ నీళ్ళల్లో పెట్టి కూడా దిగచ్చు వీడియో. మీకేంచి ఇలా మాకు ఆపోజిట్ వచ్చే పర్లేదులే, పోతే పోయింది. ఎందుకు వచ్చినావు నాన్న ఈరోజు నువ్వు కిలోది బరాబర్ రండి, తీయకపోతే నీకు ఈ బద్దలు కొడుతుంటే. అసలు ఆన కూడా అనేవాడికి షార్ట్ కొట్టినప్పుడు పడడం చూడాలి. పడిన తర్వాత మనం దాన్ని ఇట్లా ఆపుతాం చూసినావా, మస్తు అనిపిస్తుంది ఆ ఫీల్. అప్పుడు మస్తు బలం ఇస్తుంది అది. అప్పుడు ఆపుతాం చూసినావా, ఇట్లా గుంజుతుంటే ఆన ఇస్తుంది. అంటే మళ్ళీ లాస్ట్ పైకి లేపుతాం చూసావా, ఆన ఇస్తుంది. ఇక మధ్యలో నిమ్మలంగా వస్తుంది, మధ్యలో ఏమన్నది ఏ చేప గిట్ట ఫస్ట్ గుద్దినప్పుడే ఇస్తుంది. అప్పుడే జర మూమెంట్ తోటి వదులుకుంటా జరసేపు ఆపాలి. దాన్ని ఎలా అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకోవాలి. మళ్ళీ కొనకు వచ్చాను తీసి దన్ను మనం వేయాలి, లేకుంటే టెక్నిక్ తోటి తీసుకోవాలి. ఈ రెండే మెయిన్ ప్లేస్. ఫస్ట్ టైం అది కట్టెనో ఏదో ఇరికిందనే అది గిలగిల తర్వాత అయిపోయింది నా కథ అంతే. లాస్ట్కి లేపినప్పుడు ఇక లాస్ట్ వచ్చేటప్పుడు దొరికినరా ఇప్పుడు అన్న దుంకాలి, భయపడుతుంది. ఇక భయపడి ఎట్లా ఫ్రెండ్స్ ఈ చేప వచ్చేసి చనిపోయిన పరక వేసి పెట్టినాము, అనుకోకుండా సడన్ గా పడింది ఇది. ప్లాన్ వీడియో స్టార్టింగ్ లో సంచిలేసి ఇప్పుడు ఇంలేసి నాకు తెప్పించిన ఇవన్నీ మంచిగా ఉండడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మేమేమో చేపను తీసే పనిలో ఉన్నాము, బట్ వెనకాల చేప వేరే గాలాన్ని ఆల్రెడీ మింగేసింది. అందుకే డైరెక్ట్గా లాగే దాని నుంచి చూపిస్తున్నా ఫ్రెండ్స్. చేసిన అరే క్యా సీన్ హై, కంటిన్యూ కొట్టారండి. కొరమటనే ఇది దీని చుట్టూ కొరవడకపోతే ఇంకేమన్నా అట్లా తిట్టదురా నన్ను. ఆల్రెడీ పోయింది చూస్తలేరా, మొత్తం పడిపోయింది కట్టె లోపలికి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. అట్టుగా ఉంది, వరవచ్చింది కదా సార్.
చీమలు కరుతున్నాయి. ఇడివే ఓ ఓ ఓ ఓ ఓ పోయిందా? జారిపోయింది జారిపోలేదు. ఉన్నది ఉన్నది. వీడియో నాకు ఇబ్బంది అవుతుంది. మ్యూట్ చేసేసి చూస్తుందిరా టూ అంటది పెడతా. మా ఏం పేరు మా నాని పెట్టిన. అరే అన్న గిరాకీ వచ్చిందని ఇలా గిరాకీ ఏం గిరాకీ ఇడిచిపెట్టామనుకో రచ్చే కష్టపడ్డది. నీళ్ళపాలి మళ్ళా దిగ్గుపాలి కాదు నీళ్ళపాలి. మళ్ళీ పట్టిస్తాడు. బోల్ రిపిస్తా నేను రాత్రి తనలా. నువ్వు వేస్తావా నేను చెప్పినట్టు? గుమ్మరిచ్చే కింద అట్లా. వెరీ గుడ్. ఏయ్ ఇది పామా దేక్కుంటూ వస్తున్నది. లవర్స్ పట్టుకోండి పట్టుకోండి. ఇవి కూడా ఒక జంట. ఫోటో దించానా? ఫోటో తీస్తా. ఇక చూడు మంచి పట్టుకో. నువ్వు వంగబెట్టిన వాటిని అట్లా లేపు పట్టుకోండి. అది షబాష్. అన్ని మూతనాట పెడతాడు ఈయన. ఇగో పెద్దోడు నడిపోడు ఇంకా నడిపోడు. అరే వాళ్ళ అమ్మ నాన్న లేరా? వాళ్ళు ఆడలేరా? అమ్మాయి 5 పిల్లలు. 5 పిల్లలు మొట్టమొదటి కాకపోతే మనకి 2 మాటలు తిట్టాలి. అట్లయితే అక్కడ సెట్ అవుతాడు. పూరా 10 కిలో హే. పెద్దోడు ఏ తండ్రి బిడ్డే బిడ్డలా కొడుకు అది బిడ్డే చిన్న కొడుకు. కమాన్ అది కూడా రా. ఇంకేస్తారా? ఏ వద్దు. మూట కట్టుకో వేసుకో వెళ్ళిపో. పాట పాడరు వెళ్ళిపోతుంది. రండి రండి అందరు రండి. సబ్స్క్రైబ్ నోట్ చెప్పండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అలా సరే. లైక్ షేర్ సబ్స్క్రైబ్. చలో